Hi friends, this is Shobha, the fastest networker of direct selling company. సో ఈరోజు 21 సెంచురీ బిజినెస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనే టాపిక్ మీద మీకు షేర్ చేసుకోవడానికి వచ్చానండి నా ఒపీనియన్ని. సో టాపిక్ ఏంటంటే 21 సెంచురీలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత అవసరము, ఎందుకు అవసరము. యాజ్ వి నో ఆల్, మనకి ఎలాగైతే అందరికీ తెలుసో టైంతో పాటు మనిషి మారాలి అని చెప్పేసి. అసలు టైంతో పాటు మనిషి మారితే ఏంటవుతుంది, లాభం ఏంటి అంటే, ఎవరైతే టైంతో పాటు తనకు తాను మార్చుకుంటూ వెళ్తాడో వాడే ఎక్కువగా ప్రోగ్రెసివ్గా ఉంటాడు, సక్సెస్ఫుల్గా ఉంటాడు, సక్సీడ్ అవుతాడు. సో కనుక ఇప్పుడు టైం ఎలా వచ్చిందంటే మన ముందుకి ఉన్నటువంటి పరిస్థితి ప్రభావంతో 25th సెంచరీలో మనం ఏ రోజునైతే ఎదురు చూడాలి అనే సిచ్యువేషన్స్ ఉండేవో 21 సెంచరీలో ఆ సిచ్యువేషన్స్ మనకి వచ్చేసాయండి. కనుక నౌ వీఆర్ మస్ట్ బి డూ ద నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ అండ్ ప్లాట్ఫామ్. ఎందుకు అంటే అటువంటి మార్కెటింగ్ చేస్తేనే మన లైఫ్ అండ్ మన లైఫ్ స్టైల్ అనేది లగ్జరీఫుల్గా అండ్ హ్యాపీగా అండ్ సేఫ్గా వెళ్తుంది అనమాట. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే అసలు ఎందుకు అనుకుంటే తర్వాత మాట్లాడితే ముందేంటంటే మనిషి అనేవాడు ఇదివరకు మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసం ఈ మాట్లాడతాం. బట్ ఇదివరకు మనం బిజీ విత్ యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అనే కేటగిరీస్లో 4 కేటగిరీస్లో మనుషుల్ని డివైడ్ చేస్తే ఫస్ట్ కేటగిరీ పీపుల్స్ ఆర్ బికమ్ ఇన్ ఎంప్లాయ్, సెకండ్ కేటగిరీ పీపుల్లో వస్తారు సెల్ఫ్ ఎంప్లాయ్, థర్డ్ కేటగిరీ పీపుల్లో వస్తారు బిజినెస్ పీపుల్ అండ్ ఫోర్త్ కేటగిరీ పీపుల్లో వస్తారు ఇన్వెస్టర్స్. ఈ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దేర్ ఆర్ నాట్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, వీళ్ళనమాట. వీళ్ళేంటి, వాళ్ళు పని చేస్తారు. దేనికి పని చేస్తారు? ఫర్ లిమిటెడ్ అమౌంట్. వాళ్ళు కొన్ని అవర్స్ కోసం కేటాయించుకుంటారు. ఆ అవర్స్లో కొంత లిమిటెడ్ అమౌంట్ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. సో అటువంటి లిమిటెడ్ అమౌంట్స్ వల్ల ఇప్పుడు ఎలాగైతే టైం మారింది, రిక్వైర్మెంట్స్ పెరిగాయి అండ్ ఎగ్జిక్యూషన్స్ పెరిగాయి. ఓకే, వీటివన్నిటి వల్ల మేబీ డెఫినెట్లీ డ్రీమ్స్ అనేవి మనవి పూర్తి కావు. మన డ్రీమ్స్ ఏంటంటే హై డ్రీమ్స్, రిచ్ లైఫ్, లగ్జరీ లైఫ్ మేబీ కొందరికి పూర్తి అవుతుందేమో, అందరికీ కూడా ఇది సాధ్యం కాదు. అండ్ నెక్స్ట్ కేటగిరీ పీపుల్ ఎవరు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరంటే డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ద ప్రొఫెషనల్ పీపుల్. వీళ్ళు ఎలా ఉంటారంటే దేర్ ఆర్ వెరీ లవింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్. వాళ్ళకి వాళ్ళు హిందీలో అంటారు ఖుద్ గర్జ్ కైతే. సో వాళ్ళకి వాళ్ళు ఏంటంటే చాలా ఈగోయిస్ట్ అయి ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు టీచ్ సంథింగ్ టు అదర్. వాళ్ళు వేరే వాళ్ళకి ఏది ఆల్ ప్రొఫెషన్స్లో నేర్పడానికి దేర్ ఆర్ నాట్ రెడీ. అయితే వాళ్ళు పనిచేసే విధానం ఏదైతే సరే కానీ వాళ్ళ యొక్క ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఎలా ఉంటుంది అంటే హౌ ఫార్ దే డూయింగ్ వర్క్ దట్ మచ్ దే గెటింగ్ అమౌంట్. అంటే ఎంతవరకు అయితే పని చేస్తుంటారో అంతవరకు ఓకే. వన్స్ దే గోయింగ్ టు స్టాప్ ద వర్క్ ఎర్నింగ్ ఆల్సో బికమ్ లెస్ ఆర్ స్లో. అలా వాళ్ళ పని అనేది ఆపేరనుకోండి, వచ్చే ఇన్కమ్ కూడా కాస్త తగ్గడము లేకపోతే స్టాప్ అవడం జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ వర్కింగ్ టు టైం ట్రేడ్లో పనిచేస్తారు వాళ్ళనమాట. అంటే ఏంటి, వాళ్ళైతే పని చేస్తున్నంత వరకు డబ్బులు ఉంటాయి. మరి ఆపేసుకున్నప్పుడు టైం వాళ్ళ కోసం ఎక్కడైనా వెళ్ళాలి అనుకోండి, సెలవులు కావాలి అనుకుంటే దే మస్ట్ బి స్టాప్ ద వర్క్ అండ్ దే స్టాప్ ద ఎర్నింగ్ ఆల్సో. అండ్ ద థర్డ్ పీపుల్ ఆర్ కమింగ్ లైక్ బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ బాస్ ఫర్ దెమ్ సెల్ఫ్. వాళ్ళ మీద వాళ్ళకి బాస్ ఉండరు. వాళ్ళ పనికి వాళ్ళే బాస్, వాళ్ళే ఎంప్లాయ్ అండ్ వాళ్ళే ఫ్యూన్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఏంటంటే దేర్ ఆర్ ద లీడర్స్ ఆల్సో. వాళ్ళ లీడర్ని కూడా జనరేట్ చేస్తారు. దేర్ ఆర్ లీడర్ అంటే వాళ్ళే లీడింగ్ పీపుల్ కూడా అనుకుంటారు. అంటే వాళ్ళు టైంతో పాటు వాళ్ళు మార్చుకుంటారు, సిచ్యువేషన్స్తో పాటు మార్చుకుంటారు అనమాట. ఎవరి దగ్గర ఎలా అయితే మనం మింగిల్ అయితే పని జరుగుతుందనేది దే ఆర్ నో బెటర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఆర్ బికమ్ ఇన్వెస్టర్ అంటే ఏంటి, ఇన్వెస్ట్ పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, తాతల నుంచి పూర్వీకుల నుంచి మనకి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. వాటిని మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడం, నథింగ్ బట్. సో ఇప్పుడు ఈ బిజినెస్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్ ఆల్సో. ఈ రెండు మనం కలిపి చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఇందులో లీడర్గా డెవలప్ అవుతున్నాము. లీడర్గా మనం డెవలప్ అవుతూ మన వాల్యూస్ ఆఫ్ చెక్ని పెంచుకుంటూ వెళ్తున్నాము, అర్నింగ్ ఆఫ్ వాల్యూస్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. దెన్ ఆఫ్టర్ ఏమవుతుంది అంటే వన్ టైం విల్ కమ్, బోల్డ్ అని కార్లు కొనేసుకున్నారు, ఇల్లు కొనేసుకున్నారు, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తారు. ఇంకా ఎంత కావాలి, ఆల్మోస్ట్ మనకు కావాల్సిందంతా వచ్చేసింది. తర్వాత ఏం చేస్తారు, అవర్ మనీ వి బికమ్ ఇన్ ఇన్వెస్టిమేషన్. సో మనం మనీని ఏం చేసుకుంటాం, ఈ కంపెనీస్లో ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో దిస్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్స్ కెన్ లీడ్ ద పీపుల్, దే కెన్ లీడ్ ద నెట్వర్క్ ఆల్సో. సో ఎంత పెద్ద డేటా నెట్వర్క్ ఉంటే దే బికమ్ దట్ మచ్ ఆఫ్ సక్సెస్ ఈ లైఫ్లో, ఈ సెంచురీలో. ఓకే, సో అసలు ఎందుకు అవసరం నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వర్క్ అనేది ఈ సెంచురీలో ఎందుకు అవసరమా అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా. లెట్ వి నో
వన్ బై వన్ స్టెప్స్ దానికోసం తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్ సెట్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఏంటి అంటే మైండ్ సెట్ ఈజ్ ఫర్ నో రిస్క్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్. ఈ బిజినెస్లో మనం ఏది ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇండియన్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే కాస్త అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే రిస్క్ అనుకుంటాం. 5,000 ఇన్వెస్ట్ చేసినా, 5 లక్షలు ఇన్వెస్ట్ చేసినా, 5 కోట్లు ఇన్వెస్ట్ చేసినా వీఆర్ ఫీల్ దట్ మచ్ ఆఫ్ రిస్క్ అండ్ వీ లూజ్ అవర్ డ్రీమ్, వీ లూజ్ అవర్ రెస్ట్ అండ్ స్లీప్ ఆల్సో. మనం నిద్ర హారాలు కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే అంత రాకపోతే పరిస్థితి ఏంటి అనేది భయం అనుకుంటుంది. కనుక ఇందులో ఇన్వెస్ట్మెంట్ జీరో, రిస్క్ జీరో అనే విషయంలో మనం ముందు ఫిక్స్ అయిపోవచ్చు. మైండ్ సెట్ పర్వాలేదు, మనం ఏంటి పెట్టలేదు కనుక పోయేది ఎట్లేదులే అనుకోవడానికి. దెన్ ఇందులో రిస్క్ అయితే లేదు, ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు, చాలా సింపుల్ బిజినెస్ ఇది అని చెప్పేసి సింపుల్గా తీసుకోవడానికి కాదనమాట. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ బిజినెస్ ఆల్సో. ఎలా ఇది గ్రేట్ అండి? బికాజ్ మనం సక్సెస్, ఇప్పుడు చూడండి ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నాము, లేకపోతే బిజినెస్ పీపుల్ అన్నాము, వీళ్ళందరూ ఏంటి వాళ్ళకి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఓకే, బట్ వాళ్ళ వల్ల ఇతరులకి ఏం లాభం వచ్చింది? నథింగ్. బట్ ఇందులో అలా కాదనమాట. మనం సక్సెస్ అవుతూ మనతో పాటు మనలాంటి చాలా మందికి ఇక్కడ సక్సెస్ చేయించుకుంటూ వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ గ్రేట్ బిజినెస్. ఇంతవరకు చారిటీ చేయాలి అనుకుంటే మనం పాకెట్ బరువు చూసుకుంటాం, టైం చూసుకుంటాం, రకరకాల సిచ్యువేషన్స్ని మనం టాలీ చేసుకుంటాం చారిటీ చేయడానికి. బట్ ఇక్కడ వర్క్ విత్ చారిటీ అవుతుంది. మనం పని చేసుకుంటున్నాం, మనలాంటి వాళ్ళకి ఇక్కడ కలుపుకుంటూ, వాళ్ళని గెలిపించుకుంటూ, వాళ్ళని సంపాదించే మార్గం కల్పించుకుంటూ, వాళ్ళని మరికొంతమందిని సంపాదించే లాంటి క్వాలిటీస్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ బిజినెస్. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ. దెన్ ఇంకోటి ఏంటంటే సింపుల్ బిజినెస్ అండ్ వన్ ప్లాట్ఫారం వీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎలాంటి బిజినెస్? దీనికోసం ఒక షాప్ అక్కర్లేదు, ఒక స్టాక్ పాయింట్ అక్కర్లేదు, అంటే ఒక పెద్ద హట్టాయిసం అక్కర్లేదు, ఏంది పెట్టుబడి పెట్టి అక్కర్లేదు, ఒక ప్లేస్మెంట్ అక్కర్లేదు. మనం ఉన్న చోటే, మనం ఉన్న ఇంట్లోనే, మనం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తోటే అందరం కలిసి మింగిల్గా ఈ పని చేయొచ్చు అనమాట, ఈ వర్క్ చేయొచ్చు. కనుక ఇట్ ఈస్ ఈజీ టు డూ అండ్ ఇట్ ఈజీ టు డూప్లికేట్ ఆల్సో. మనల్ని చూసి ఓహో ఇంతేనా, ఇంట్లో కూర్చొని చేయాలా, లేకపోతే ఇంట్లో ఉండే ప్లేస్లోనే చేయొచ్చు, అయితే నేను చేయొచ్చు అని చెప్పేసి మనల్ని చూసి ఇంకొకరు ఫాలో అవుతారు. కనుక ఇట్ ఈస్ సింపుల్ టు డూ. అండ్ దెన్ ఇట్ ఈస్, ఎందుకు అంటున్నారంటే ఇందులో రిస్క్ లేదు, బాస్ లేరు, మన పనికి మనమే బాసు, మన పనికి మనమే రిస్క్. మనం ఏం పెట్టాము? టైం పెట్టాము కనుక టైంలో మనం పని చేస్తాం కనుక మనకు రావాల్సింది ఎలాగా వస్తుంది. మనం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఫాలో అయ్యేటప్పుడు దీంట్లో క్వాలిటీస్ ఏంటి అక్కర్లేదు అనమాట. ఎవరైనా చేయొచ్చు, పాలు వాళ్ళు చేయొచ్చు, లేకపోతే డాక్టర్స్ చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు, విమెన్ చేయొచ్చు, మ్యాన్ చేయొచ్చు, ఎల్డర్ చేయొచ్చు, ఓల్డర్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్ని. చూడండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పాలు వాళ్ళు చేసి ఇందులో నెలకి 7 లక్షల చెక్కు, 9 లక్షల చెక్లు తెచ్చుకుంటున్నారు. ఒక డాక్టర్ తన క్లినిక్ మానేలేదు, క్లినిక్ షట్టర్ వేసి లేదు, క్లినిక్ వెళ్తున్నాడు, తను పార్ట్ టైంలో చేసుకుని ఈరోజు తనకు నెలకి 3 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు వస్తున్నాయి. ఒక స్టూడెంట్స్ చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఇందులో పనిచేస్తున్నారు అనమాట. ఎలా చేస్తున్నారు? వాళ్ళు చదువుకుంటున్నారు, ఖాళీ టైంలో ఏ టైంలో కూర్చొని వాళ్ళు పానీపూరి షాపుల్లో కానీ లేకపోతే గోషిప్లో పెట్టేవాళ్ళు ఆ టైంలో ఈ బిజినెస్కి కేటాయించి ఈరోజు వాళ్ళు 13-12 lakhsకి అచీవర్స్ అవుతున్నారు. అంటే వాళ్ళు జాబ్కి వెళ్ళే వయసుకు వచ్చేసరికి దే ఆర్ బికమ్ టు దట్ టైప్ ఆఫ్ పీపుల్, దే కెన్ గివ్ అప్ సమ్ lakhs ఆఫ్ పీపుల్ ఆపర్చునిటీ ఆఫ్ దిస్ బిజినెస్. అంటే వాళ్ళు జాబ్కి వెళ్ళే వయసుకు వచ్చేసరికల్లా వాళ్ళే 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎదిగించే బిజినెస్ ఇది. కనుక ప్రతి వాళ్ళు ఇది చేసి తీరవలసిన బిజినెస్ అనమాట. అండ్ దెన్ ఇందులో ఇంకేంటి ఉంది? టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పని చేస్తూ ఏదో జాబ్ చేస్తున్నాం అనుకోండి, అందులో మనకి బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, సాటిస్ఫాక్షన్గా ఉంది, బట్ టైం లేదు. ఎవరి కోసమైతే మీరు వెళ్ళి జాబ్లో దూరారో, ఎవరి కోసమైతే రోజంతా కష్టపడుతున్నారో, ఏ ఫ్యామిలీ కోసమైతే మీరు ఇంత కష్టపడుతున్నారో ఆ ఫ్యామిలీకి మీ నుంచి ఇవ్వాల్సిన టైం మీరు ఇవ్వలేకపోతుంటే మరి ఎందుకు? సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకోటి మనీ లేదు. కొంతమంది దగ్గర చూడండి టైం ఉంది పూర్తిగా, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు, బోల్డ్ అంత టైం రిటైర్ అయిపోయారు, కూర్చున్నారు, కానీ డబ్బులు లేవు. ఏం లాభము? కావాల్సినంత ఖర్చు పెట్టుకోలేరు, కావాల్సినంత డ్రీమ్స్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు అవి చేయలేకపోతున్నారు. అక్కడ కూడా డిసాటిస్ఫాక్షన్. కనుక ఇక్కడ ఆ రెండు ఉన్నాయి. టైం ఉంది, మనకు నచ్చినట్టు పని చేయొచ్చు, మనం నచ్చినట్టు పని చేసినప్పుడు మనకు నచ్చినట్టు బిజినెస్ బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి, మనీ కూడా వస్తుంటుంది, దాంతోపాటు మన దగ్గర వచ్చే టైం కూడా బోల్డ్ అంత ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ బిజినెస్ అనమాట. లైఫ్ స్టైల్ బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒకే లాభ్ కాబట్టి ఒక కింగ్ లైఫ్ మెయింటైన్ చేసే బిజినెస్ అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడులాగా ఏదో ఒక బ్యాంక్లో డబ్బులు జమ చేసాము, ఆ డబ్బులతోటే పెళ్లి చేసాము, ఆ డబ్బులతో చదివించుకున్నాం, ఇంకా ఇంత మిగిలింది దాంతో ఇటువంటి అడ్జస్ట్మెంట్ కాకుండా ఒక కింగ్ వేలో లైఫ్ని లగ్జరీఫుల్గా లైఫ్ మెయింటైన్ చేసే బిజినెస్ ఇదనమాట. ప్రతిరోజు ప్రతి నెల మన ఇన్కమ్ అనేది
ఎంతోజియాజంగా పెరుగుతున్నప్పుడు ఇంకా చేస్తే ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పేసి మన లైఫ్ అనేది మారుతుంది. కార్లు, ఇల్లు అన్నీ కొనుక్కోవచ్చు. అయితే కార్ అనేది మీరు వేరే దగ్గర కూడా కొనేసుకో, దానికోసం ఇందులో రానక్కర్లేదు. బట్ కార్ నుంచి మరో కొత్త కార్కి అప్గ్రేడ్ అవడం అనేది తక్కువ విషయం కాదు. దట్ ఈ హ్యాపెన్ కెన్ హియర్. సో అది ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ గ్రోత్ అవుతుంది ఈ బిజినెస్ వల్ల. చూడండి, ఇంకొకటి ఎక్కడైనా మనం జాబ్ చేసామనుకోండి, పర్సనల్ గ్రోత్ కోసం మాట్లాడితే అంతంత ఉండిపోతాం. నేను హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, నా చుట్టాలు హ్యాపీగా ఉన్నారు, ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ ఇనఫ్. బట్ ఇక్కడ నేను ఎంత డెవలప్ అవుతున్నానంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా నా మాటకి 10 మంది వింటున్నారు నిల్చొని అనే స్థాయికి మనం పర్సనల్గా డెవలప్ అవుతున్నాం. ఇంతకంటే ఇంకేంటి కావాలండి? సో డబ్బులతో పాటు, ఫ్రీడమ్తో పాటు, మనీ టైంతో పాటు మనకి ఇక్కడ పర్సనల్ గ్రోత్ కూడా అవుతుంది కనుక ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్మెంట్ బిజినెస్. ఇప్పుడు చూడండి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంట. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎంతవరకు పని చేస్తాం అంతవరకు డబ్బులు వస్తాయి, పని ఆపేసుకుంటే డబ్బులు రావడం ఫినిష్. ఇక్కడ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక టైం సెటన్ కంప్లీట్గా వర్క్ చేసిన తర్వాత మనకు ఒక ఇన్కమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం చేసినా చేయకపోయినా, ఇప్పుడు చూడండి మనం రిటైర్ అయిపోయాము, కూర్చున్నాం, చేయక్కర్లేదు, చేయలేకపోతున్నాం, బట్ యూ కెన్ సెట్. బట్ మీకు రావాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో అక్యుములేట్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కనుక ఇది చేయాలి. అండ్ దెన్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా చేయవలసిన బిజినెస్ అనమాట. ఇప్పుడు చెప్పాలంటే గుడ్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, మనకి పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ అవుతుంది. ఇవన్నీతో పాటు ఇంకోటి ఏంటంటే ఉమెన్ లీడింగ్ బిజినెస్. ఉమెన్ కెన్ డూ దిస్ బిజినెస్. ఏ ఇంట్లో అయితే ఆడది చదువుకుంటే ఇల్లంతా ఎడ్యుకేట్ అవుద్ది అంటారు, ఏ ఇంట్లో అయితే ఉమెన్ లీడ్ అయిందంటే ఆ ఇల్లు, ఆ దేశం అంతా డెవలప్ అవుతుంది అంటున్నారే, ఇది కూడా అలాంటిది. ఇంట్లో ఉమెన్ ఇది చేయవలసిన బిజినెస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఉమెన్ ఇంట్లో కూర్చొని, జనరల్గా ఉమెన్ నేచర్ ఎలా ఉంటుంది అంటే నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను అందరినీ లీడ్ చేయాలి, అందరినీ చూసుకోవాలి, అందరినీ జాగ్రత్తగా గ్రోతింగ్ తెచ్చుకుంటూ వెళ్ళాలి అనుకుంటా ఆ క్వాలిటీస్ ఈ బిజినెస్లో మనకు బాగా పనికొస్తాయి. కనుక మనం ఎవరికి హర్ట్ చేయకుండా అందరితో పాటు మింగిల్ అవుతూ, అందరితో పాటు కొలాబరేట్ అవుతూ, అందరికీ నేర్పించుకుంటూ, అందరికీ సహాయం చేసుకుంటూ ఈ బిజినెస్ని చేసుకుంటూ నేర్పించుకోవడం ఈ మాత్రం మనం చేయగలం కనుక ఇది చేసుకుంటూ ముందుకెళ్తే ఆ ఇల్లు, ఆ ఫ్యామిలీ అండ్ ఆ దేశం డెవలప్ అవుతుంది. కనుక ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఆల్సో. అండ్ దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూత్ కోసం కూడా ఇంపార్టెంట్ అండి. యూత్ ఎందుకు అంటే చూడండి, యూత్ని మనం చిన్నప్పటి నుంచి ఏంటి చదివించండి, డాక్టర్ అయిపోండి, ఈవెన్ వాడిని MBA చదివించుకున్నా సరే వాడు అక్కడ నేర్పించుకుంటామంటే బాగా చదివి మంచి ప్యాకేజ్ వస్తుంది. మంచి ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడు చదువు కోసం కావాల్సిన లోన్ తీర్చుకోవడము, లోన్ తీసుకున్న లోపల వాడు వయసు కూడా అయిపోవడం, తర్వాత వాడేమో రెస్పాన్సిబిలిటీకి తల మీద వేసుకొని ఇంకా బాధ్యతలు బరువు వేయడానికి టైం అంతా సరిపోతుంది. ఏది వాడి చైల్డ్హుడ్ ఎక్కడ వచ్చింది, వాడు ఎక్కడ ఎంజాయ్ చేశాడు? స్టూడెంట్ ఎంజాయ్ చేయవలసిన వయసులో స్టూడెంట్ ఎంజాయ్ చేయాలి కనుక వాడిని లీడర్షిప్ క్వాలిటీస్లో డెవలప్మెంట్ తీసుకొస్తూ వాడు పనికి వాడే బాస్ అయినట్టుగా వాడిని డెవలప్ చేసే బిజినెస్. అండ్ లైక్ దిస్ ప్లాట్ఫామ్ కనుక స్టూడెంట్ చేయవలసిన బిజినెస్ ఇది. స్టూడెంట్ అనేవాడు ఎవరి దగ్గర ఇంత చదువుకొని బాగా అచీవ్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మంచి క్వాలిటీస్ వచ్చి ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ కోసం పనిచేసే కంట వీళ్ళ డ్రీమ్స్ కోసం వీళ్ళే పనిచేస్తూ వీళ్ళతో పాటు 10 మందిని వీళ్ళ ఎంప్లాయీ ఇచ్చే స్థాయికి ఎదిగించే బిజినెస్ కనుక స్టూడెంట్ కూడా ఇది చేయవలసిన బిజినెస్. అండ్ దెన్ కమ్ టు ఓల్డ్ పీపుల్ కెన్ డూ దిస్ బిజినెస్. ఎల్డర్స్, ఓకే, ముసలి వాళ్ళు అయిపోయి చూడండి, లైఫ్ టైం అంతా మనం కష్టపడతాం, ఒక పిల్లలకి చదివించేసాము, బాధ్యతలు పూర్తి చేయించుకుంటాము, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోతాయి, ఎవరికి ఇచ్చే ప్రాపర్టీస్ వాళ్ళకి అందరికీ పంచి పెట్టేస్తాము. ఇంకా లైఫ్లో చివరి టైం అంటే సంధ్యా టైంలో ముసలి వయసులో అప్పుడేమవుతుందంటే దేర్ ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ పీపుల్. వాళ్ళు ఎవరి మీదో డిపెండ్ అవ్వాలి, వాళ్ళ కొడుకుల మీదో, కూతుర్ల మీదో, హెయిర్స్ మీదో డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే కాదు మరి అలాంటి టైంలో కూడా మీ అమౌంట్ మీ బ్యాంక్లో మీరు సంపాదించిన అమౌంట్, ఒక బిగ్ అమౌంట్ మీ చెక్ మీ బ్యాంక్లో పడుతుంటే ఊహించుకోండి అది ఎలా ఉంటుందో కదా. కనుక ఆ ఓల్డ్ ఏజ్ టైంలో కూడా మనం లైఫ్ వెళ్ళిపోయేటప్పుడు వరకు కూడా ఎవరి మీద డిపెండ్ ఉండకుండా హ్యాపీగా హుందాగా బ్రతకాలి అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ ద ప్యాసివ్ ఇన్కమ్ జాబ్, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బిజినెస్. అండ్ దెన్ లీడర్షిప్ డెవలప్మెంట్ బిజినెస్. ఇది ఎందుకు చేయాలి? లీడర్షిప్ డెవలప్ అవుతుంది. చూడండి, ఇందులో దీనివల్ల ఒక దేశం సక్సెస్ఫుల్గా ఉండాలి, ఒక దేశం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆ దేశంలో ఉండే లీడర్స్ స్ట్రాంగ్గా ఉండాలి. లీడర్స్ అంటే ఎవరండి? లీడర్స్ అంటే వేరేగా ఎవరు పుట్టురారండి. ఈ ప్లాట్ఫామ్ ఎలాంటిది అంటే దీనికి ఏమంటారంటే గురుకుల్ ఆఫ్ లీడర్షిప్ కూడా అంటారు ఈ ప్లాట్ఫామ్. ఎందుకు అంటే MBAలో ఓన్లీ మార్క్స్ అచీవ్మెంట్ కోసం నేర్పుతున్నారు, మంచి ప్యాకేజ్ కోసం నేర్పుతున్నారు, గుడ్, బట్ అందులో లీడర్ ఎలా అవ్వాలని చెప్పట్లేదు.
బట్ ఈ బిజినెస్లో మనకి ఏం నేర్పుతున్నారు అంటే ఎలాగా బిజినెస్ చేయాలి, ఎలా పీపుల్ లీడ్ చేయాలి నేర్పుతున్నారు కనుక మనం మంచి లీడర్గా డెవలప్ అవుతాం. అండ్ దెన్ లీడర్ ద్వారాగా మనం ఏం కోరుకుంటున్నామో తెచ్చుకోవడంతో పాటు 10 మందికి అందులో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇట్ ఈస్ లీడర్షిప్ డెవలప్మెంట్ బిజినెస్ ఆల్సో. దెన్ ఇంకోటి ఏంటంటున్నామంటే ఈ బిజినెస్లో దీనికంటే మంచి ప్లాట్ఫామ్ మరి లేదనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇండియా పొజిషన్ ఎలా ఉంది అంటే 14 కోట్ల బిజినెస్ ఈ బిజినెస్ ద్వారాగా ఇండియాకి అచీవ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం వరల్డ్ లెవెల్లో చూసుకుంటే ఇదివరకు మిగిలిన కంట్రీస్లో నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చదివించే వాళ్ళు ఇప్పుడు చదివిస్తున్నారు. బట్ మన కంట్రీలో అలాంటివి ఏమీ లేవు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అంటే మనం ఏంటి నేర్చుకున్నాం, డాక్టర్ కోసం చదవండి, ఇంజనీరింగ్ అవ్వండి, టీచర్ అవ్వండి, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్స్ కోసమే వాళ్ళకి మనం ఫార్మేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఏ రోజు కూడా పిల్లలకి ఒక నెట్వర్క్ అవ్వండి మనం ఎప్పుడు కూడా నేర్పలేదు కదా. బట్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే పిల్లలకి అది నేర్పించుకుంటూ వెళ్ళాలి. బికాజ్ రాబోయే కొద్ది రోజుల్లో అంటే ఇప్పుడు పొజిషన్ కంట్రీది ఎలా ఉంది అంటే 15th పొజిషన్లో ఉంది మన దేశం. ఏ పొజిషన్లో? నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో 15th పొజిషన్లో ఉంది మన కంపెనీ. నెక్స్ట్ 2 yearsలో దిస్ కంపెనీ బికమ్ ఇన్ సింగిల్ డిజిట్ పొజిషన్. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం కనుక ఆ కంపెనీలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో మన పొజిషన్ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఇట్ విల్ డూ నౌ ఇట్ ఈస్. కనుక ఫైనల్గా ఒక మాట ఏమంటున్నానంటే అర్థమైనా చేసియండి బిజినెస్, అర్థం కాకపోయినా చేసియండి, నచ్చినా చేయండి, నచ్చకపోయినా చేసియండి. బికాజ్ టైం లేదు. మరి తొందరగా అచీవ్ అవ్వాలి, తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా నిల్చోవాలి, తొందరగా మన పర్సనల్ డెవలప్మెంట్ అయిపోవాలి, తొందరగా అందరి మధ్యలో ఒక లగ్జరీ లైఫ్ మనం బ్రతకాలి అంటే వీ హ్యావ్ టు డూ దిస్ బిజినెస్. చేసియాలండి. అందుకే the time is saying yes, say yes for the network marketing business. కనుక this is the business for 21st century business. అన్నీ ఉన్నాయి. సో కమ్ విత్ us, రండి మాతోటి ఈ బిజినెస్ కోసం బోల్డ్ అని టీచింగ్స్ ఇంకా నేర్పుతూ ఉంటాం మేము. మాతో కలిసి బిజినెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్.